హలో గైస్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ చార్లీ. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనము వీడియోస్ తీస్తామని చెప్పాను కదా. అంటే ఎవరెవరైతే ప్రజెంట్ ఒక డాగ్ని అంటే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి వచ్చేసి ఈరోజు టాపిక్ అన్నమాట. అయితే ప్రజెంట్ చిన్నప్పటి నుంచి మనము పెద్ద అయ్యే వరకు దానికి ఏమేమి వ్యాక్సిన్స్ ఇవ్వాలి, ఎలా పెంచాలి అనేది విధానాన్ని బట్టి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫాస్ట్గా చిన్నగానే చెప్పేస్తాను నేను డీటెయిల్లీ. ఓకేనా? ఇంకెందుకు మన ఆలస్యం, టాపిక్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు డాగ్ ఎవరెవరైతే పెంచుకోవాలి అని నిర్ణయించుకున్నారో వాళ్ళు ప్రజెంట్ మనం ఒక డాగ్ని తీసుకునేటప్పుడు పర్టికులర్గా తెలిసిన వాళ్ళ దగ్గర కానీ లేకపోతే మన రిలేషన్లో ఏమంటారు పెట్ కేర్లో కానీ వెళ్ళి డాగ్ని పర్చేస్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ప్రజెంట్ చాలా క్రాస్ బ్రీడ్స్ అయితే మార్కెట్లో లభిస్తున్నాయి అన్నమాట. మ్యాక్సిమం క్రాస్ బ్రీడ్ కాకుండా మీకు జెన్యున్గా కావాలంటే మన రిలేషన్లో కానీ లేకపోతే మనం బయట మన ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. తీసుకున్న మ్యాక్సిమం ఒక 20-25 డేస్ 30 డేస్లో ఉన్న పప్పీని మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే అది మనకి మిల్క్ తాగి అప్పటి వరకు కొంచెం గ్రోత్ అవుతుంది అనమాట. అలా అవుతేనే మీకు ఇంపార్టెంట్ ఉంటుంది. నేను చార్లీని తీసుకొచ్చి 25 డేస్ కల్లా నేను అడాప్ట్ చేసుకున్నాను అనమాట. 25 డేస్ కల్లా అడాప్ట్ చేసుకుని నేను స్టార్ట్ చేశాను. చిన్నప్పుడు బాగానే ఉంటుంది. అంటే కొంచెం ఎట్లా అంటే మనకి తెచ్చుకున్న తర్వాత ఒక 2-3 డేస్ డిస్టర్బెన్స్గానే ఉంటుంది. ఇంట్లో బాత్రూమ్ వెళ్తూ ఉంటుంది. అవన్నీ మనం కాదు అని ఇష్టంగా తెచ్చుకుంటేనే డాగ్ని అయితే చూసుకోగలుగుతాము. ఈ టార్చర్ దీంతో ఎంత అయితే అనుభవిస్తారంటే చాలా దారుణంగా, చాలా ఇది ఉంటుంది. బట్ దాని నుంచి వచ్చే ప్రేమ, దాని నుంచి వచ్చే కేరింగ్, దాని నుంచి వచ్చే ఏదైనా ఇది ఉంటే అది హార్ట్ఫుల్గా ఎంజాయ్గా మన ఇంట్లో పిల్లలకైతే మనం ఎలా చూసుకుంటామో అలాగే దీనికి మనం అన్నీ చేయాల్సి ఉంటుంది. అది చార్లీ అయినా కానీ మీరు కొత్త డాగ్ అడాప్ట్ చేసుకున్నా కానీ మనమైతే అన్నీ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే టాపిక్ వచ్చేసి నేను అన్నాను కదా, మీరు డాగ్ తెచ్చుకున్నాక మనం దానికి ఏ ఫుడ్ పెట్టాలి. ప్రజెంట్ మనం పప్పీ తెచ్చుకున్నాం కాబట్టి అది మ్యాక్సిమము చికెన్స్ అవన్నీ ఏవి తినదు. ఆ టైంలో పెట్టకూడదు కూడా. మ్యాక్సిమం మీరు ఒక 3-4-5 మంత్స్ వరకు మీరు కొంచెం ఇది చేయాలి దానికి. అంటే పెడిగ్రీ, మ్యాక్సిమం పెడిగ్రీ మనకి పెట్ కేర్లో చెప్పినా ఎక్కడ వెళ్ళినా మీరు పెడిగ్రీ ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటాను అనమాట. పెడిగ్రీ వచ్చేసి మనకి తక్కువలో తక్కువ ఒకటి నార్మల్ ఉంటుంది, 300 ప్యాకెట్ 300 per kg ఉంటుంది ఒకటి. లేదు నార్మల్గా మేము ఇంకా మంచిగా కావాలి, మాకు ఇంకా అది డాగ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉండాలనుకుంటే కనుక పెడిగ్రీలో రాయల్ కెనిన్ ఉంటుంది ప్యాకెట్. ఆ రాయల్ కెనిన్ ప్యాకెట్ తెచ్చుకుంటే ఏంటంటే 1 kg 1000 రూపీస్ పడుతుంది. బట్ అది రాయల్ కెనిన్ వచ్చేసి బల్క్ ఎక్కువ ఇస్తుంది అనమాట. వేరే వెరైటీ అన్నీ నార్మల్గా ఉంటాయి బల్క్. రాయల్ కెనిన్ అనేది తొందరగా బల్క్ వస్తుంది. అంటే కొంచెం లావు తొందరగా ఇది అవుతుంది అనమాట. డాగ్ అనేది తొందరగా లావు ఇది అవుతుంది. అది తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఇంత చిన్న మిల్లీ మేకర్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో చిన్నగా ఉంటాయి అవి మనము పెరుగులో కానీ వాటర్లో కొంచెం వాటర్ బాయిల్ చేసి కొంచెం మళ్ళీ వేసారు అనుకోండి, కొంచెం మీకు అవి తొందరగా ఉడికినట్టు అవి తొందరగా తింటారు. లేకపోతే చల్ల వాటర్లో వేసినా పర్లేదు, కొంచెం వాటర్లో వేసి ఒక 2-3-5 minutes ఉంటాయి నానతాయి అన్నమాట. నానడానికి ఆటోమేటిక్గా తింటాయి. మ్యాక్సిమం మీరైతే పాలు విత్ ఇది కూడా కలిపి పెట్టవచ్చు, తొందరగా తీసుకుంటాయి అన్నమాట. తీసుకునేది అది స్టార్టింగ్ మనం పప్పీస్ ఫుడ్ ఉంటుంది, ఒక 1 year వరకు పప్పీస్ ఫుడ్డే ఉంటుంది. తర్వాత 1 year తర్వాత మనకి అడల్ట్ ఫుడ్ సపరేట్ ఉంటుంది. అప్పటి వరకు మీరు మెయింటైన్ చేయాలంటే పెడిగ్రీతో మెయింటైన్ చేసుకోవచ్చు. లేకపోతే 5 months తర్వాత మెల్లమెల్లగా మనము క్యారెట్లు కానీ మనం మెల్లమెల్ల చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉండాలి. క్యారెట్స్ ఇంకా బీట్రూట్ తింటాయి, ఇవన్నీ తింటాయి. వెజిటేరియన్ ఏమేమి ఉన్నాయో మ్యాక్సిమం వెజ్ తింటాయి. సొరకాయలు అవన్నీ తింటాయి. అవన్నీ మనం నార్మల్గా ఉడకబెట్టి కొంచెం లైట్గా పసుపు వేసి ఉడకబెట్టి పెట్టేయచ్చు. ఇంకా ఎక్కువ ఇష్టంగా ఏంటంటే అవి మ్యాక్సిమం చికెన్ తింటాయి. చికెన్లో మనం ఉంటాయి కదా కాళ్ళు ఉంటాయి, కోడికాళ్ళు తీసుకొచ్చి అవి ఉడకబెట్టి నేను వీడియోలో ఇస్తాను మీకు పైన స్క్రీన్ పైన. అదే టైప్లో మనకి ఉడకబెట్టేసి కొంచెం లైట్గా కారం వేసి లైట్గా తలిగించి మరి చాలా ఎక్కువ కొంచెం కారం లైట్గా వేసి పసుపు నార్మల్గా వేసి ఉడకబెట్టి పెట్టేయచ్చు. అవట్లేదు ఆటోమేటిక్గా హ్యాపీగా తినేస్తాయి అన్నమాట. ఓకేనా? ఇంకేంటంటే వ్యాక్సిన్స్
ఈ వ్యాక్సిన్ వీడియో నేను నెక్స్ట్ టైం తీస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫుడ్ విషయంలో చెప్తున్నాను. వ్యాక్సిన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. మనమైతే ప్రజెంట్ డాగ్కి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా ఇచ్చేటప్పుడు కానీ ఫుడ్లో చాక్లెట్స్ కానీ జింజర్ పేస్ట్ మీకు కర్రీస్లో వేస్తాం కదా, అలాంటి కర్రీస్ పెట్టకూడదు. జింజర్ అంటే మనకు అల్లం ఉన్న పదార్థాలు ఏవి పెట్టకూడదు అనమాట. ఎందుకంటే అట్లా కరగదు, లోపలికి వెళ్ళి కొంచెం ఇన్ఫెక్షన్ అయిపోయి అవి బయటకు కక్కేస్తాయి అనమాట. ఆనియన్ పడదు, ఆనియన్ ఒకటి, జింజర్ పేస్ట్ ఒకటి, ప్లస్ చాక్లెట్స్, చిల్లర తిండి కూడా పెడితే వీళ్ళకి ఏంటంటే మనకి ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. అందులోనూ మళ్ళీ కర్డ్ కూడా ఎక్కువ పెట్టొద్దు అంటారు, కానీ మ్యాక్సిమం తింటాయి. అలా అని చెప్పి నార్మల్గా తినే మోతాదులో తినొచ్చు, పర్లేదు. అలాగని చెప్పి నాన్ స్టాప్ ఇంకా పెరిగేసి పెడితే కూడా లోపల ఇదే అవుద్ది అనమాట. దాంతోపాటు మీరు పాలు ఇచ్చినప్పుడు పెరుగుతో రైస్ పెట్టకూడదు. పాలు ఇచ్చిన గ్యాప్ ఇచ్చుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం పాలకి పెరుగుకి పడదు కదా, లోపల కూడా కొంచెం దానికి అరగకుండా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఒకవేళ అలా వచ్చినా చిన్నగా వామికైండ్ అనేది మనకి పెట్ కేర్కి వెళ్ళకపోయినా నార్మల్ మెడికల్ షాప్లో పప్పీస్కి ఇప్పుడు మన చిన్నపిల్లలకు వాడేదే వామికైండ్ ఒకటి చిన్న డబ్బా దొరుకుతుంది. ఇది మీరు తెచ్చుకుని చిన్నగా ఒక 5 ml 10 ml టైప్లో మనం తీసుకుని మన ఫీడింగ్ ఉన్న దానికి పప్పీస్కి నోట్లో కోసేయచ్చు అన్నమాట. కోసేసి తర్వాత తినిపించేయచ్చు. అది వాంతింగ్ చేసుకోకుండా హ్యాపీగా తగ్గిపోతుంది అన్నమాట. ఓకేనా. ఫుడ్ విషయంలో అయితే మ్యాక్సిమం మీరు ఎటు వెళ్ళినా పెడిగ్రీ ఒక 5 months వరకు పెడిగ్రీ మనం కన్ఫర్మ్గా వాడాలి. ఇప్పుడు రైస్ అంటే వాడచ్చు, కాకపోతే రైస్ని కొంచెం చిన్నగా చేసేసి క్రష్ ఎక్కువ చేసి దాంట్లో లైట్గా పెరిగేసి పెడితే తింటాయి, ప్రశాంతంగా తింటాయి. ఎందుకంటే మనకు రైస్ అది వాటిలో కరగదు. అందులోనూ వాటికి టీత్ కొంచెం షార్ప్ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు కొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఓకే గాయస్, ఐ హోప్ ఈ వీడియో కొంచెం మీకు అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొంచెం ఏమైనా ఫుడ్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మ్యాక్సిమం నాకు ఎంతవరకు తెలుసు నేనైతే తీసుకొచ్చాను కదా, అంతవరకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ గైస్.